నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలు వార్డులను తనిఖీ చేసి వైద్యులకు పలు ఆదేశాలు జారీ చేస్తున్న జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి. నంద్యాలలో రెచ్చిపోతున్న దొంగలు. ఇంటికి తాళాలు వేసి వెళితే చాలు దొంగలు ఇండ్లను గూళజేస్తున్నారు. బెంబేలెత్తిపోతున్నారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి ఫారూక్ కి వినతి. మహానంది క్షేత్రంలో చుట్టుపక్కల గ్రామాల్లో కాలనీల్లోని ప్రజలకు భక్తులకు చుక్కలు చూపిస్తున్న చిరుతను కట్టడి చేస్తామన్నారు జేసీ రాహుల్ రెడ్డి. జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం. అమ్మవారికి చీర సారె సమర్పించిన భక్తులు. బ్రాహ్మణ సంఘం రవిచంద్ర శర్మ అర్చక సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగం ఆవిష్కరించిన మంత్రి ఫారూక్. నంద్యాల పట్టణంలో ఇల్లు షాపుల వద్ద రోడ్డుపై చెత్త వేస్తే వారిపై భారీ జరిమానా. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం మచ్చుమరిలో బాలిక కుటుంబాన్ని పరామర్శించిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. మిస్టరీ వీడని వాసంతి మిస్సింగ్ కేసు. పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న బాలురు. ముచ్చిమరిలో తనిఖీలు రోజులు గడుస్తున్నా కూడా బయటపడని ఆనవాళ్లు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి మిషనరీ పనితీరును అక్కడి ఇన్ఛార్జ్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే రోగులకు అందిస్తున్న సేవలు, వసతులపై రోగులతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. వైద్యం కోసం వచ్చే రోగుల పట్ల దయాగుణంతో మెలిగి వారు తిరిగి వెళ్లేంత వరకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు డీసీహెచ్ఎస్లకు ఆదేశించారు. అలాగే ఆసుపత్రిలో మరింత మంది సిబ్బంది అవసరం ఉన్నట్లుగా గమనించామని, ఆసుపత్రి పరిసరాలు, పారిశుధ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట ప్రభుత్వ ఆసుపత్రి డీసీహెచ్ఎస్ జఫరుల్లా, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి నేను వచ్చాను అనుకో, మా రిజిస్ట్రేషన్కి ఎంత టైంలో మళ్ళీ డాక్టర్ని చూపించుకోవడానికి వెళ్ళగలరు వాళ్ళు? 10 to 15 minutes అయిపోతుంది. మాక్సిమం 15 minutes. జ్వరంతో వచ్చి ఎమర్జెన్సీ సెపరేట్. చిన్న చంటి పిల్లలతో వాళ్ళది రిజిస్ట్రేషన్ అయింది. టాయిలెట్ ఫెసిలిటీ ఇక్కడ కూడా అయిపోతుంది. డాక్టర్ గారు ఇప్పుడు వాళ్ళు రిజిస్టర్ అయింది కదా, వచ్చినప్పటికీ పాస్ట్ హిస్టరీ అంతా
కూర్చోండమ్మా, కూర్చోండి, కూర్చోండి. సో ఆ పైన కూడా కొంచెం షీట్ రేటింగ్ చేసి ఎంత పడుతుందో ఇక్కడ చైర్స్ వేసేస్తాము. అంటే పేషెంట్ అటెండెన్స్ మీరు పెడతారు, డైలీ పెడతారు. ఎంతమందికి మేడం దాదాపుగా 200 పెడతారు. మార్నింగ్ నైట్ కూడా కూర్చొని తినే ఫెసిలిటీ ఏమి సెట్ ఉంది, కూర్చొని తినడానికి కూడా ఉందా? ఉంది కదా. కూర్చొని ఒక రకంగా నిలబడుతున్నారు. ఫ్యాన్స్ వేసి ఈ రెండు కూర్చునే ఫెసిలిటీ కానీ ఇస్తే ఇక్కడ మనకి ఫ్యాన్స్ లైటింగ్ కూర్చునే. ఈరోజు మన నంద్యాల హెడ్ క్వార్టర్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని చూడడం జరిగింది. టోటల్ మనకి 18 డిసిప్లిన్స్ 4 బ్లాక్స్లో ఉన్నాయి. ప్రతి బ్లాక్ని కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ మనకి ఓపీ కూడా నియర్లీ 1200 వరకు వస్తూ ఉన్నారు. జిల్లాలో చాలా సదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఇంకా ఫర్దర్ స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఏముంది, అలాగే థియేటర్స్ ఎలా ఉన్నాయి, వార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంది, ఎక్విప్మెంట్కి సరిపడా టెక్నీషియన్స్ ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా ఈరోజు నేను పరిశీలించడం జరిగింది. ఇమీడియట్గా కొంత సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది జీజీహెచ్కి. అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి స్ట్రెంథెన్ చేస్తాం. మ్యాన్ పవర్ సపోర్ట్ కూడా కొంత అవసరం, అది కూడా స్ట్రెంథెన్ చేస్తాం. మార్నింగ్ ఓపీ 9 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో డాక్టర్స్ కూడా టైమ్లీ అటెండ్ అయ్యేటట్టు, వార్డ్స్లో కూడా ప్రాపర్ కేర్ అందరికీ తీసుకునేటట్టు, ఎస్పెషల్లీ గైనిక్ అండ్ చిన్న చిన్న పిల్లలు మనకి పీడియాట్రిక్ వార్డ్లో ఉన్నారు, ఎస్ఎన్సిఈలో ఉన్నారు, వీళ్ళందరి కేర్, క్యాజువాలిటీలో ప్రాపర్ కేర్. సో వాళ్ళు వచ్చినప్పటి నుంచి తిరిగి మళ్ళీ వెళ్ళేటంత వరకు కూడా ప్రాపర్గా కేర్ తీసుకొని ఆరోగ్యం వాళ్ళది బాగా చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్టు చూడాలి అని చెప్పి డాక్టర్స్కి చెప్పడం జరిగింది. శానిటేషన్ పరంగా ఏ విధంగా ఉంది, అలాగే ఇక్కడ సపోర్ట్ మనకి సెక్యూరిటీ ఏ విధంగా ఉంది అన్నీ కూడా గమనించడం జరిగింది. చిన్న చిన్న గ్యాప్స్ ఏమేమి ఉన్నాయో అది ఎక్కువ టైం తీసుకోకుండా ఇమీడియట్గా వాటినన్నింటినీ కూడా రెక్టిఫై చేసి స్ట్రెంథెన్ చేస్తాము. ప్రాపర్ పేషెంట్ కేర్ అయితే ఇక్కడ నుంచి ఖచ్చితంగా అందేటట్టు చూడాలి అని చెప్పి సూపరింటెండెంట్ గారు వారి టీం అందరికీ కూడా చెప్పడం జరిగింది. దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటికి తాళాలు వేసి వెళితే చాలు ఇండ్లను గుళ్ళ చేస్తున్నారు. 3 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డులో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆ ఘటన మరొక ముందే తాజాగా నంద్యాలలో దొంగలు రెచ్చిపోయారు. స్థానిక పట్టణంలోని జగజ్జనని నగర్లో ఇంటి ప్రధాన గేటు తాళం పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని 20 తులాల బంగారం, ₹1,00,000 నగదును దొంగలు అపహరించారు. ఇంటి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లగా దొంగలు చోరీ చేశారని బాధితురాలు లక్ష్మమ్మ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 3 రోజుల వ్యవధిలో ఒకే కాలనీలో వరుస దొంగలు పాల్పడడం గమనార్హం. పోలీస్ పెట్రోలింగ్ లేకపోవడంతోనే దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని గట్టి నిఘా పెట్టి దొంగలను పట్టుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. పారింది మా బావ అది ఈ టవాల కాడ లేదు. అది ఇంకా ఈ దేవుని గుట్లో చేసినాక
అంటే నేను సపరేట్ కొనుక్కోయింది అలాగా. కొనుక్కున్నాం సార్, సంవత్సరం అయింది అంతే. మా వయసు చనిపోయి సంవత్సరం అయింది. మీ పేరు రామలక్ష్మమ్మ? గట్ల చమ్మ సార్. వెంకటలక్ష్మి. గిట్టాలని అంటే దీని తాళం ఉండేదా పలుకొట్టిన? తాళం ఉండేది సార్, తాళం బట్టి లాకేసి తాళం నాకానే ఉంది. మీరు తెలుసాను సార్. బట్టలు అన్నీ సర్దిన సార్. అన్నీ గట్టిగా ఇస్తున్నాను పొలాల కట్టెల మాకు సంవత్సరంగా పిల్లోడటైనా నాకు బీపీ షుగర్ నా పానం బాగాలేక పడిపోయిన సార్. నిన్న నా కొడుకు బాగాలేదు. ముగ్గురు కొడుకులు కొట్లాడి ఆడొక్కడు ఈడొక్కడు ఉన్నాడు. ఈడు నాకు ఆడ లేదు, నడిపోడు ఒక్కడే. నా కోడలు కానుకపోయింది సార్. 7-8 నెలలు నిండు మంచి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ను మర్యాదపూర్వకంగా కలిసి ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ మాట్లాడుతూ ఉద్యోగస్తులకు నేనెప్పుడూ అండగా ఉంటానని వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వాసు శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖలో గత 19 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 201 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ఎంఐసిసిలుగా అటెండర్లుగా పనిచేస్తున్నాము. మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. 2015 సంవత్సరంలో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చిన కోర్టు తీర్పును కూడా అమలు చేయలేదు. ప్రభుత్వం పని ప్రజలకిచ్చే ఏ పథకమైనా ప్రజలకు అందించడంలో లేదా చేరవేయడంలో మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులదే కీలక పాత్ర అని, తమ వయసు కూడా చాలా మందికి 50 సంవత్సరాలు దాటిపోగా ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలకు అర్హత లేకుండా కోల్పోయాము. కావున తమని తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని తమ అనుభవాన్ని తమ సర్వీస్ను పరిగణలోకి తీసుకుని హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగంలో ఖాళీ ఏర్పడినా తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. సానుకూలించి మీ యొక్క పరిస్థితులు చేస్తాము. మీరు వచ్చేసి నారా లోకేష్ గారికి విషయం తెలియజేసి అంటే సార్ మేము నారా లోకేష్ గారిని కలిసినాం సార్, పాదయాత్రలో కలిసినాము. కాబట్టి ఆయనకు హామీ ఇచ్చినారు. మొన్న జరిగిన 3వ తారీఖు చేసినప్పుడు మా కొలుసు పార్థసారథి హౌసింగ్ మినిస్టర్ గారు మాకు ఒక హామీ ఇచ్చినారు సార్. ఎందుకంటే మీకు హెచ్ఆర్ఏ పాలసీ చేస్తా అని కంపల్సరీగా మాకు మా ఉమ్మడి జేఏసీ నాయకులకు రెగ్యులర్ చేసి అందరూ పోయి అడిగినందువల్ల మాకు హెచ్ఆర్ఎస్ పాలసీ చేస్తున్నందుకు ఆయనకు మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి అందరికీ మేము హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా మేము మా డిపార్ట్మెంట్ అంతా రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా ఇక్కడ ఎంఐసీ ద్వారా మేము తెలియజేస్తున్నాం సార్. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా, వర్క్ ఇన్స్పెక్టర్లుగా, ఎంఐసీలుగా, అటెండర్స్గా గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. అలాగే హెచ్ఆర్ పాలసీ కానీ, తర్వాత జీతాల పెంపుదల విషయంలో కానీ ఎలాంటి ఎదుగు బదుగు లేకుండా 18 సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న మేమందరం కలిసి ఈరోజు గౌరవనీయులు పెద్దలు మినిస్టర్ న్యాయశాఖ మంత్రి వర్యులైనటువంటి ఎన్ఎండి ఫరూక్ సార్ గారి దృష్టికి తీసుకెళ్లి మెమరాండం ఇవ్వడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి గవర్నమెంట్కి మీకు ఫేవర్గా మా సదరు హౌసింగ్ కార్పొరేషన్ మినిస్టర్ మంత్రివర్యులైనటువంటి కొలుసు పార్థసారథి గారు వారి దృష్టి కూడా మా యూనియన్ తరఫున మేము మెమరాండం ఇచ్చి మా రెగ్యులర్ జేఏసీ ద్వారా, మా పీడీల ద్వారా, వీళ్ళ ద్వారా చెప్పించడం జరిగింది.
సారు సానుకూలంగా స్పందించి హెచ్ఆర్ పాలసీ ప్లస్ మీకు జీతాల పెంపుదల విషయంలో కానీ తర్వాత మీకు రావాల్సినటువంటి పెంపుదల విషయాల్లో కానీ నేను చర్య తీసుకుంటానని చెప్పేసి సానుకూలంగా స్పందించడం జరిగింది. మేమైతే ఈ విషయంలో సంతోషిస్తున్నాం. ఎందుకంటే మంత్రివర్యులు ఈ సదరు మినిస్టర్ గారు ఎన్ఎండి ఫరూక్ గారు అయితేనేమి, తర్వాత కొలుసు పార్థసారథి సారు అయితేనేమి మాకు సానుకూలంగా స్పందించి మా చర్యలు మా యొక్క సమస్యలను విని సానుకూలంగా స్పందించినందుకు మంత్రివర్యులు ఇరువురికి మా యొక్క యూనియన్ తరఫున మా ఉద్యోగుల తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాము. నా పేరు ఎస్ దాసు, కర్నూలు జిల్లా ఉమ్మడి అధ్యక్షులు హౌసింగ్ కార్పొరేషన్. మహానంది క్షేత్రంలో చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో కాలనీలలోని ప్రజలకు భక్తులకు చుక్కలు చూపిస్తున్న చిరుతను కట్టడి చేస్తామన్నారు జేసీ రాహుల్ రెడ్డి. ఒండు డిఎఫ్ఓ అనురాగ్ మీనన్, ఆర్టీఓ మల్లికార్జున్ రెడ్డి, రెవెన్యూ పోలీస్ అటవీ అధికారుల బృందంతో కలిసి చిరుత సంచరించిన ప్రదేశాలను పరిశీలించారు. చిరుత సంచారం వల్ల ఇళ్ల మధ్య కూడా సంచరిస్తోందని, ఎప్పుడు ఏ క్షణంలో ఎటువైపు నుంచి వస్తుందోనని భయంతో ఉన్నామని, చిరుతను బంధించాలని కోరారు ప్రజలు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చిరుత పులిని బంధించేందుకు త్వరగా ఏర్పాటు చేయాలని అటవీ అధికారులను ఆదేశించారు. మహానంది గ్రామ పరిసరాల్లో చెత్తను వేయడానికి డంపింగ్ యార్డు పెట్టాలని, అడవి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని అన్నారు. మహానంది టెంపుల్ సార్, ఇది వెళ్ళొద్దు అనడానికి ఎట్లుంటుంది అంటే తెలియని వాళ్ళు వెహికల్ చేసుకుని రాత్రిలో వస్తున్నారు. నేను తండ్రి జిల్లా అధ్యక్షుని సార్, లక్ష్మణ్ నా పేరు, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుని. ఇక్కడ మహానంది ప్రజలకైతే తెలుసు. మహానంది నంద్యాలలో జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు అమ్మవారికి చీరె సారె సమర్పించుకుంటున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా 8వ రోజు జగజ్జనని అమ్మవారికి మార్కాపురం, ఒంగోలు, కర్నూలు, ప్రొద్దుటూరు, కొడుమూరు, గుంతకల్లు, హైదరాబాద్ నుంచి మహిళా భక్తులు పుట్టింటి చీరె సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని అలంకరించి భక్తులు పట్టు చీరె సారె తీసుకుని భక్తులు మేళాలతో ఊరేగింపుగా భక్తి పాటలు పాడుతూ జగజ్జనని ఆలయానికి చేరుకున్నారు. అనంతరం జగజ్జనని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పుట్టింటి పట్టు చీరె సారె సమర్పించారు.
బ్రాహ్మణ సంఘం రవిచంద్ర శర్మ అర్చక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ 2024-25 గాను పుస్తకాన్ని అర్చక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రవిచంద్ర శర్మ పంచాంగ పుస్తకాన్ని ఏర్పాటు జరిగిందని ఈరోజు మంత్రి ఫారూక్ చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అర్చక సంక్షేమ సంఘం అధ్యక్షులు సురేంద్ర స్వామి అర్చకులు పాల్గొన్నారు. పార్వతీపురంకి సంబంధించినటువంటి ఒక పైలాదాస్ అనేటటువంటి ఒక వ్యక్తి అనేక రకాలుగా బ్రాహ్మణులను కించపరచడము ఇవన్నీ కూడా దుర్భాషలాడడం జరుగుతుంది. ఆయన పైన కూడా తగు విధంగా చర్యలు తీసుకోవాలనేటటువంటి రకంగా న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మన మంత్రి గారిని, న్యాయశాఖ మంత్రి గారిని కోరడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని మనకందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి అనేటటువంటి రకంగా అఖిల భారత ABBM రాష్ట్ర నంద్యాలకు జిల్లా సంఘమైనటువంటి మేము కూడా వాళ్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మిగతా విషయాలు మన రాష్ట్ర అధ్యక్షులు మనం ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. వాళ్ళకు మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మాకంతా కూడా మంచి జరగాలనేటటువంటి రకంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరం పంచాంగాన్ని వాళ్ళకు ఒకటి బహుకరించడం జరిగింది. రాష్ట్రంలో ఉండేటటువంటి అర్చకులందరికీ కూడా దీన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. విశేషంగా రాష్ట్ర అర్చక సంక్షేమ సంఘము మన ఎన్ఎండి ఫరూక్ గారిని, న్యాయశాఖ మంత్రులు ఎన్ఎండి ఫరూక్ గారిని మొదటిసారిగా కలిసి వారిని అభినందిస్తూ, అలాగే అర్చకుల యొక్క స్థితిగతులను కూడా వారికి వివరించి వారి యొక్క సమస్యలను త్వరితగతంగా తీర్చాలని ఒక సందేశాన్ని ఇస్తూ నివేదిస్తూ అర్చకుల పట్ల సానుకూలత వ్యక్తం చేయడం జరిగింది మన ఎన్ఎండి ఫరూక్ గారు. అలాగే అర్చక సమస్యలు ఏమైనా ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొని వస్తే అర్చకుల యొక్క సమస్యలు తీరుస్తానని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే క్రోధినామ సంవత్సర నూతన పంచాంగాన్ని వారికి బహుకరించడం జరిగింది. అర్చక సంక్షేమ సంఘం తరఫున ఇచ్చాం. నంద్యాల పట్టణంలో ఇళ్ల వద్ద, షాపుల వద్ద చెత్తాచెదారం రోడ్లపై వేయడంతో కాలువలో డ్రైనేజీ వాటర్ వెళ్లకుండా అడ్డుపడుతున్నాయని ప్రజలు గమనించి రోడ్లపై చెత్త వేయకూడదని కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో ఇళ్ల వద్ద చెత్తను వేయడంతో కలవలు పడి డ్రైనేజీకి అడ్డుపడుతున్నాయని, అదేవిధంగా షాపుల వద్ద ఇష్టానుసారంగా షాపులో ఉన్న చెత్తను మొత్తం రోడ్లపై వేయడంతో పట్టణమంతా చెదారంతో నిండిపోతోందని, అలా షాపుల వద్ద ఎవరైనా కానీ చెత్త వేసినట్లు కనిపిస్తే షాపు వారిపై భారీ జరిమానా వేయడం జరుగుతుందని, ప్రజలు ఇది గమనించి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయరాదని మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ తెలిపారు. వార్డులు పర్యటించడం అనేది జరుగుతుంది. మరి చాలా చోట్ల గమనిస్తుంది ఏమిటంటే, ఎక్కడ కూడా ప్రజలు ఈ వాళ్ళ ఇళ్ళ నుంచి జనరేట్ అయ్యే చెత్తను కానీ చిన్న చిన్న షాపులు, దుకాణాల వాళ్ళు ఆ చెత్తను కాలువల్లో వేయడము, మనం ఈరోజు శుభ్రపరిచిన కాలువను ఒక గంట 2 గంటన్నర కల్లా మళ్ళీ సేమ్ చెత్త వేయడము, పేపర్లు ఇంట్లో తుక్కు వేయడము, లేదంటే షాపుల నుంచి వచ్చే వేస్ట్ తీసుకొచ్చి ఈ చెత్త కుండీల్లాగా కాలువలను వినియోగించడం వల్ల చాలా ప్రాంతాల్లో నీరు తన్ని పెట్టుకుని కాలువల్లో, తద్వారా దోమల వ్యాప్తి చెంది మనం వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించండి. మరి మనకు వచ్చే చిన్న సంపాదనలో ఇట్లా చేసినందువల్ల దోమల ద్వారా వచ్చే వ్యాధులను ఫేస్ చేసి హాస్పిటల్స్కి వాటికి కూడా మరి మనకున్న చిరు సంపాదన, చిరు ఆదాయంలో మనం ఖర్చు కొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహృదయంతో ఈ చెత్త డోర్ టు డోర్ కలెక్షన్కు ఎవరైతే మున్సిపాలిటీ సిబ్బంది మీ ఇంటికి వస్తున్నారో వాళ్ళకి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా అందజేసి మీరు పురపాలక సంఘానికి సహకరించండి. అదేవిధంగా మీ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచడంలో మున్సిపల్ సిబ్బందిని సహకరించమని చెప్పేసి కోరుతున్నాను. పగడ్యాల మండలం ముచ్చిమారి గ్రామంలో ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే విరూపాక్ష నాయుడు బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి, 10 లక్షల రూపాయలు ఆర్థికంగా సహాయం చేసి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోంశాఖ మంత్రి ఒక మహిళ అయి ఉండి కూడా బాలిక అదృశ్యమై 7 రోజులైనా ఇంతవరకు కనిపెట్టకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. త్వరగా తేల్చకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆందోళన, తీవ్ర ఉద్రిక్తత చేస్తామని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష నాయుడు అన్నారు.
ఈ రోజులైంది అతి కిరాతకంగా మర్డర్ చేసి, ఆ పిల్లలు చెప్తున్నారు మర్డర్ చేసి, చెడిపి మర్డర్ చేసి ఎక్కడనేది అసలు ఆచూకు తెలుక్కున్నట్ల ఈ దాచిపెట్టిందంటే ఎందుకో మళ్ళా ప్రభుత్వమే వాళ్ళ సపోర్ట్ ఉందో తెలియదు. కానీ రోజుకో రోజు ఆ పిల్లలు రోజుకో ఒక స్థలం చూపిస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద ఆమె మహిళా హోంమంత్రి దీనికి ఖచ్చితంగా ఆమె చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఏ రోజులో ఆమె కానీ మహిళనే, మహిళా హోంమంత్రి ఉన్నా కానీ ఇంతవరకు చర్య లేదంటే దీని వెనుక మళ్ళీ మేమేమనుకోవాలో మాకు అర్థం కాదు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల హస్తంగానే ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లల్లో మైనర్లు అంటున్నారు. ఆ మైనర్లకి వెనకాల తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళని కానీ పిలిపించి స్టేషన్ పిలిపించి ఎక్కడున్నారో తెలిసి వాళ్ళ మీద కానీ ఎఫ్ఐఆర్ చేసి కేసుని డైవర్ట్ చేయకున్నట్ల. ఎందుకంటే మనందరికీ ఆడపిల్లలు ఉన్నారు, మీకున్నారు, మాకున్నారు, అందరికి ఉన్నారు. దీని మీద ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వము మన ఆమె ఫస్ట్ ఆమె ప్రమాణస్వీకారం చేసిన వల్ల మనసుడు నేను ఏదున్నా ఇక అక్కా చెల్లెలు అండదండగా ఉంటానని ఆమె ప్రమాణం చేసింది. కాబట్టి ఈరోజు ఆమెకి ఒకటే చెప్తున్నాము, ఖచ్చితంగా ఆమె దిగొచ్చి ఇక్కడ వచ్చి వీళ్ళని ఆదుకోవాలనే విధంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళకి అండదండలు ఉండి మా జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న దగ్గర తీసుకొని పోయి ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్ ఉండి వీళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము. ఎందుకంటే ఇట్లావి జరగకుండా నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా చూడాలని ఇప్పటికే 4 ఏళ్ళ దగ్గర అయింది. ఇది ఇవాళ ప్రభుత్వం వచ్చినాక కొంచెం అందుకోసం ఇట్లా నెక్స్ట్ జరగకోకుండా ఖచ్చితంగా ప్రభుత్వం అయితేనేమి, హోంమంత్రి అయితేనేమి అందరూ దీని మీద చర్య తీసుకొని. నందికొట్కూరు పగిడ్యాల జూల మండల పరిధిలోని ముచ్చిమర్రి గ్రామానికి చెందిన వాసంతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పోలీసుల ఆధ్వర్యంలో సోలార్ స్కానింగ్, డిప్ డ్రైవింగ్ వంటి అత్యాధునిక పద్ధతులను అనుసరించి కాలువలో 35 అడుగుల లోతుకు వెళ్లి గాలింపు చర్యలు చేపడుతున్నారు. బాలిక ఆచూకీ లభ్యమవుతుందన్న ఆశతో తల్లిదండ్రులు, బంధువులు కాలువ వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. బాలిక అదృశ్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు నీటిలో పడేశామని చెప్పిన 3 బాలురు భూమిలో పూడ్చిపెట్టామని చెప్పారు. దీంతో ఆ ప్రదేశాన్ని చూపించాలంటూ 3 బాలురులను స్వయంగా డీఐజీ విజయరావు తీసుకుని ముచ్చిమర్రి వనములపాడు పరిసరాలను తనిఖీ చేశారు. అయినా బాలిక ఆనవాళ్లు కనిపించలేదు. ఓవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాసంతి ఘటనపై స్పందించారు. నిజానిజాలను వెలికితీసి దోషులను పట్టుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. దీంతో పోలీసులపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఏకంగా డీఐజీ రంగంలోకి దిగినా వాసంతి ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసుల అదుపులో ఉన్న బాలురు మాత్రం పూటకో సమాధానం చెబుతూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. దృశ్యం సినిమాను తలపించే విధంగా వాసంతి కేసులో విచారణ రోజుకో విధంగా మలుపు తిరుగుతోంది. హౌస్ పక్కల
చెప్పరా బావా. హలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలు వార్డులను తనిఖీ చేసి వైద్యులకు పలు ఆదేశాలు జారీ చేస్తున్న జిల్లా కలెక్టర్ రాజ్కుమారి. నంద్యాలలో రెచ్చిపోతున్న దొంగలు. ఇంటికి తాళాలు వేసి వెళితే చాలు దొంగలు ఇండ్లను గూళజేస్తున్నారు, బెంబేలెత్తిపోతున్నారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి ఫారూక్ కి వినతి. మహానంది క్షేత్రంలో చుట్టుపక్కల గ్రామాల్లో కాలనీల్లోని ప్రజలకు భక్తులకు చుక్కలు చూపిస్తున్న చిరుతను కట్టడి చేస్తామన్నారు జేసీ రాహుల్ రెడ్డి. జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం అమ్మవారికి చీర సారె సమర్పించిన భక్తులు. బ్రాహ్మణ సంఘం రామచంద్ర శర్మ అర్చక సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగం ఆవిష్కరించిన మంత్రి ఫారూక్. నంద్యాల పట్టణంలో ఇల్లు షాపుల వద్ద రోడ్డుపై చెత్త వేస్తే వారిపై భారీ జరిమానా. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం మచ్చుమరిలో బాలిక కుటుంబాన్ని పరామర్శించిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. మిస్టరీ వీడని వాసంతి మిస్సింగ్ కేసు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న బాలురు. ముచ్చిమరిలో తనిఖీలు రోజులు గడుస్తున్నా కూడా బయటపడని ఆనవాళ్లు. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.